మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని ముప్పిడిగుండం వద్ద ఏదైతే పెద్దవాగు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 కోట్ల రూపాయలు స్థానిక అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంజూరు చేయించి అది నిర్మాణ పనులు చేయించారు. అది పూర్తి కావడంతో ముప్పిడిగుండానికి గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఈరోజు తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటంతో పాటు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చిత్రపటాలకు వాళ్ళు గ్రామస్తులతో పాటు బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసినటువంటి ముప్పిడిగుండం బ్రిడ్జ్ కొద్ది రోజుల్లోనే అది ఆధీనంలోకి రావడంతో వాళ్ళు సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు ఈరోజు రోడ్డెక్కి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలుతో పాటు కొల్లాపూరు, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్కు వెళ్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో పాటు అమానుషంగా ప్రవర్తించని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు అంబేద్కర్ చౌరస్తా వద్ద వాళ్ళు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కొల్లాపూరులో అయితే వాళ్ళు నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి ఆశా వర్కర్లు తెలిపినటువంటి పరిస్థితి, వాళ్ళకందరికీ కూడా సంపూర్ణంగా సిఐటియు నాయకులు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.